ఐఏఎస్ శ్రీలక్ష్మిని ఉద్దేశిస్తూ వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె కట్టే చీర ఖరీదెంత, ఆమెకు వచ్చే జీతం ఎంత అని ప్రశ్నించారు. టీడీఆర్ బాండ్ల స్కామ్ లో ఇటు శ్రీలక్ష్మి పాత్ర ఉందని టీడీపీ నేతలతో కలిసి ఆమె వందల కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. మా ప్రభుత్వంలో మంత్రులందరినీ కూడా పూచిక పుల్లల్లా చూశారని అన్నారు. అయితే ఎక్కడా కూడా శ్రీలక్ష్మి పేరు ప్రస్తావించలేదు భూమన. దీనికి ప్రధానమైనటువంటి కారణం ఒక అవినీతిలో అనకొండ లాంటి ఒక అధికారిని రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులనందరినీ కూడా పూచిక పుల్లల్లాగా చూసేటువంటి అధికారిని, మరి తన శాఖకు ఇన్ఛార్జిగా ఉండేటువంటి మంత్రులనైతే లెక్క కూడా చేయనటువంటి అధికారిని, ఆ అధికారిని డబ్బులు సంపాదించటమే తప్ప ఏ నైతిక విలువలు లేనటువంటి మనిషిగా, ఒక మాటలో చెప్పాలంటే ఓ తాటకిలాగా కింది అధికారుల పట్ల వ్యవహరించేటువంటి ఆమె తిరుపతిలో మేము నూతనంగా రోడ్లు వేస్తున్నాము కనుక ఆ రోడ్లను కోల్పోయి, ఆ రోడ్ల వలన స్థలాలు కోల్పోయేటువంటి వాళ్లను టీడీఆర్ బాండ్ల పేరుతో దోపిడీ చేయటానికి, తద్వారా వందల కోట్లు నొక్కియటానికి ఆవిడ పన్నిన కుటిల పన్నాగాన్ని అడ్డుకున్నాము అన్నటువంటి దుగ్ధతో, కోపంతో ఆవిడ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మా పక్క జిల్లా నేతలకు ఈ విషయాన్ని చెప్పి ఏం మాట్లాడినా చెల్లుతుంది కాబట్టి 2,000 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందేనని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మా మీద ఎంత ప్రచారం చేశారో అందరికీ కూడా తెలుసు. ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను, నేను ఏ విచారణకైనా సిద్ధమే. ₹1 అవినీతి మేము చేసి ఉండినా మేము దేనికైనా కూడా ఆ శిక్షకు బద్దులమై ఉంటామనని. కానీ ఈ అవినీతి అధికారిని గత 30-35 సంవత్సరాలుగా తను ఎక్కడ పనిచేసినా వందల వేల కోట్ల రూపాయలు లూటీ చేసి చివరకు అత్యున్నత న్యాయస్థానము కూడా మీ నీతి గురించి మాకు చాలా బాగా తెలుసులేనని వెటకారపు మాటలు పడ్డటువంటి అధికారిని, ఓ పూతనకు ఏమాత్రమూ తక్కువ కాదు, లంకిణి కంటే కూడా చాలా విపరీతమైనటువంటి చేష్టలు ఉన్నటువంటిది. ఆవిడ ధరించేటువంటి, రోజు ధరించే చీర ఖరీదు కనీసం అంటే ₹1,50,000. ఆమె చేసేటువంటి ఉద్యోగం ఏంటి, ఆమెకు వచ్చేటువంటి జీతం ఎంత, ఆవిడ ధరించేటువంటి చీరల ఖరీదు ఎంత, ఇవన్నీ కూడా నాకు చాలా స్పష్టంగా తెలుసును. రోజు ₹1,50,000 పైన విలువ చేసేటువంటి చీరలు ధరిస్తూ 50 లక్షల రూపాయల కంటే విలువైనటువంటి విగ్గులు ఆవిడకు దాదాపు 11 ఉన్నాయి. రోజు ఆ విగ్గులు ఒక్కొక్క రోజు ఒక్కొక్క విగ్గు ధరిస్తూ ఆవిడ దర్శనమిస్తూ ఉంటారు ఆఫీసులలో. ఆవిడ క్రింది స్థాయి అధికారులతో, ఆవిడ అసలు భూమినే కొల్లగొట్టింది అన్నటువంటి పేరు కూడా గాంచినటువంటి వ్యక్తి. ఆవిడ ఒక విలువలతో, జీవితమంతా ఉద్యమాలతో, పోరాటాలతో రాజకీయాలు చేసినటువంటి నా మీద కక్షగట్టి ఇక్కడ తిరుపతిలో గతించిన ఓ తెలుగుదేశం నాయకుడితో విపరీతంగా అంటగాగినటువంటి ఆవిడ, నేను ఈ ఘోరాన్ని చూడలేక అడ్డుకట్ట వేశానని నా మీద తెలుగుదేశం వాళ్లను ఉసిగొల్పి 2,000 కోట్ల రూపాయల అవినీతి జరిగింది అని ప్రచారం చేయటానికి ఈ ఆధునిక రజియా సుల్తాన్ అనే కారణమని చెప్తున్నా. నేను చెబుతూనే ఒక మాట చెప్తున్నా, ఇప్పటికీ కూడా నేను ఏ విచారణకైనా మేము సిద్ధమే.
ఐఏఎస్ శ్రీలక్ష్మిని ఉద్దేశిస్తూ వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ను మా ప్రతినిధి దామోదర్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. దామోదర్, చెప్పండి, ఆవిడ కట్టుకునే చీర కాస్ట్ గురించి, ఆవిడ దగ్గర ఉన్న విగ్స్ గురించి ఆయన పర్సనల్ కామెంట్స్ చేశారు. సో దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? దానికి లింక్ చేస్తూ కూడా ఆయన టీడీఆర్ బాండ్స్ లో తనకి ప్రధాన పాత్ర ఉందంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు. ఎలా చూడాలంటారు? అప్డేట్స్ ఏంటి? సర్తాజ్ నిన్న మంత్రి నారాయణ ఒక మీడియా సమావేశంలో మాట్లాడుతూ తిరుపతిలో తణుకు తర్వాత తిరుపతిలో టీడీఆర్ బాండ్స్ కుంభకోణం ఎక్కువగా జరిగింది, రాష్ట్రంలో అత్యధికంగా టీడీఆర్ బాండ్స్ ఇష్యూ జరిగింది తిరుపతిలో తణుకులో అని చెప్పుకొచ్చాడు. తిరుపతిలో జరిగిన దాన్ని కూడా ఆయన చెప్పుకొచ్చాడు. ఏదైతే ఒక చోట స్థలం ఆక్రమణ జరిగితే మరో చోట సర్వే నెంబర్ చూపించి ఎక్కువ వాల్యూతో టీడీఆర్ బాండ్స్ ఇష్యూ 4 రెట్ల పైన వసూలు చేసి డబ్బులు తీసుకున్నారు. ఈ విధంగా పెద్ద కుంభకోణం జరిగింది. దానికి సంబంధించి ఏదైతే నిజమైన లబ్ధిదారులకు తాము బాండ్లు పంపిణీ చేస్తున్నామని చెప్పాడు. అయితే టీడీఆర్ బాండ్స్ ఇష్యూ ఖచ్చితంగా ఇక్కడ అక్రమాలు జరిగాయి, విజిలెన్స్ విచారణ కూడా జరుగుతుందని చెప్పారు. అయితే వైసీపీ ప్రభుత్వంలో టీడీఆర్ బాండ్స్ ఇష్యూపై ముందుగా స్పందించింది ఏదైతే తిరుపతి బీజేపీ నాయకుడు నవీన్ కుమార్ రెడ్డి. అయితే ఈయన స్పందించిన వెంటనే శ్రీలక్ష్మి వెంటనే రియాక్ట్ అయ్యి టీడీఆర్ బాండ్స్ ఇష్యూకు వైపున ఒక విచారణ కమిటీ కూడా వేసింది. ఆ తర్వాత టీడీఆర్ బాండ్స్ ఇష్యూ ఆగిపోయిన పరిస్థితి. ఈ నేపథ్యంలో కొంత ఇటు భూమన్ కరుణాకర్ రెడ్డి శ్రీలక్ష్మి మధ్య వివాదం నడిచింది. అంతేకాకుండా టీపీఓను నియమించాలని ఈయన చేసిన ప్రతిపాదనను ఆమె చాలా వరకు 6 నెలల పాటు అడ్డుకోవడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో కూడా వీరి మధ్య మరింత వివాదం ముదిరిన పరిస్థితి. ప్రస్తుతం మనతో నవీన్ కుమార్ రెడ్డి ఉన్నాడు. ఆయన అడిగి తెలుసుకుందాం అసలు ఎందుకు శ్రీలక్ష్మిని భూమన్ కరుణాకర్ రెడ్డి టార్గెట్ చేశాడు. గత పాలనలో టీడీఆర్ బాండ్లు అనేది భారీ కుంభకోణం అండి. ఎందుకంటే సాక్షాత్తు ప్రభుత్వం ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రి గారు ఎవరైతే నారాయణ గారు ఉన్నారో దీని మీద సమగ్రమైనటువంటి విచారణ చేస్తామని తణుకు తర్వాత అత్యంత ఎక్కువగా టీడీఆర్ బాండ్ల కుంభకోణం జరిగింది తిరుపతిలో అని చెప్పి స్పష్టంగా చెప్పడం జరిగింది. ఎంక్వైరీ కూడా వేశారు. ఇక్కడ ఉన్నటువంటి టౌన్ ప్లానింగ్ అధికారులని కేవలం బదిలీలు చేశారు. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం ఇప్పుడు కూడా, ఖచ్చితంగా దీని మీద సిబిఐ విచారణ జరగాలి. అసలు ఎన్ని అసలు కుంభకోణమే జరగలేదు, కేవలం శ్రీలక్ష్మి వల్లే ఈ ఇష్యూ బయటపడింది అంటున్నాడు. శ్రీలక్ష్మి చేసిన నా మీద కుట్ర పన్ని శ్రీలక్ష్మి విచారణకు ఆదేశించింది, అందువల్లనే ఇలాంటి జరిగాయని ఆయన అంటున్నాడు. ఇప్పుడు వాస్తవాలు రోడ్ల మీదకి పోతే తెలుస్తాయండి. ఎన్ని రోడ్లు వేశారు, ఎవరెవరు లబ్ధిదారులు ఉన్నారు, ఎందుకు లబ్ధిదారులకి టీడీఆర్ బాండ్లు ఇచ్చే దానిలో మీనమేషాలు లెక్కించారు గత ప్రభుత్వంలో. ఈరోజు ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత పారదర్శకంగా ఎవరైతే నిజమైన లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళ ఇళ్ళకే వెళ్ళి సర్వే చేసి ఏదైతే ప్రభుత్వ వాల్యుయేషన్ ఉందో దానికి తగ్గట్టుగానే ఈరోజు టీడీఆర్ బాండ్లు ఇష్యూ చేస్తున్నారు. కానీ గత పాలనలో అక్కడ ఉన్నటువంటి రేట్ని రెసిడెన్షియల్ ఉంటే కమర్షియల్ చేసేశారు. అది కూడా 3 times 4 times చేసేసి అనర్హులకి ఎవరైతే భూమి ఒకరిది టీడీఆర్ బాండ్లు ఒకరు తీసుకున్నారని చెప్పని ఆ రోజు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధులంతా కూడా మాట్లాడారు. సాక్ష్యాధారాలతో కూడా మేము ప్రభుత్వానికి అందించాం. దీని మీద టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డితో ఉన్న సన్నిహిత సంబంధాల వల్లనే ఈ విషయాలన్నీ శ్రీలక్ష్మి లీక్ చేసింది, అందువల్లనే నా మీద ఈ బురద జల్లారంటూ కూడా భూమన్ అంటున్నాడు. దీనికి మీరేమంటారు? సార్, ఇప్పుడు ఎవరైతే మాస్టర్ ప్లాన్ రోడ్లలో స్థలాలు కోల్పోయారో వాళ్ళు ఇక్కడే ఈ ఊర్లోనే ఉన్నారు. తిరుపతి వాసులు, స్థానికులు. వాళ్ళని అడిగితే అందరూ చెప్తారు. టీడీఆర్ బాండ్లు తీసుకున్న వాళ్ళు చెప్తారు, రాని వాళ్ళు చెప్తారు. వాళ్ళని ఏ విధంగా భయపెట్టి మభ్యపెట్టి దాన్ని ఎన్నింతలు పెంచేసి ఎవరెవరు వాటాలు పంచుకున్నారనేది టీడీఆర్ బాధితులే చెప్తారండి. ఏ అధికార ప్రతినిధి చెప్పాల్సిన పనిలే. స్పష్టంగా సాక్ష్యాధారాలతో సహా వాళ్ళే లబ్ధిదారులు చెప్తారు. కాబట్టి దీని మీద సమగ్రమైనటువంటి, ఇప్పటికే ప్రభుత్వం ఆలస్యం చేస్తుంది. టీడీఆర్ బాండ్ల మీద సమగ్రమైనటువంటి దర్యాప్తు జరిగితే నమ్మలేని నిజాలు వెలుగులోకి వస్తాయి. నారాయణ నిన్న చెప్పాడు అసలు తిరుపతిలో అవినీతి జరగలేదు, అక్రమాలు జరగలేదని చెప్పాడు. మీకేమైనా దృష్టికి వచ్చిందా? ఆయన చెప్పాడంట కదా. లేదండి, అది ఎక్కడ మంత్రివర్యులు. ఎందుకంటే దీని మీద తణుకు తర్వాత తిరుపతి అతిపెద్ద భారీ కుంభకోణం అని నారాయణ గారు చెప్పారు. కాబట్టి గతంలో దాని మీద ఇంకా కూడా వేగవంతం చేస్తాము, దీని వాస్తవాలన్నీ కూడా ప్రజల్లోకి తీసుకొస్తాము, ఎవరైతే దోషులు ఉన్నారో కఠినంగా శిక్షిస్తామని చెప్పి నారాయణ చెప్పడం జరిగింది. శ్రీలక్ష్మి చేసిందని ఆయన ఎందుకంటున్నాడు? శ్రీలక్ష్మికి ఆయనకి ఏదైనా ఇబ్బందికరమైన పరిణామం అంటే వ్యక్తిగతంగా వాళ్ళకి మధ్య ఏముందో తెలియదు, కానీ ఇక్కడ జరిగింది టీడీఆర్ భారీ కుంభకోణం జరిగింది. ఇది వాస్తవం, ఎవరు కాదన్నా ఇది నమ్మలేని నిజం. ఖచ్చితంగా దీని మీద సమగ్రమైనటువంటి సిబిఐ విచారణ జరిగితే అన్నీ కూడా ఎవరు దోషులు, ఎవరు దీని వెనకల సూత్రధారులు ఎవరు, పాత్రధారులు ఎవరు, అందరూ కూడా బయటకు వస్తారు. నేను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని విజ్ఞప్తి చేస్తున్నా, తిరుపతిని స్పెషల్ కేసు కింద తీసుకొని టీడీఆర్ బాండ్ల విషయంలో వేగవంతం చేయండి, సిబిఐ విచారణకు ఆదేశించని కోరుతున్నానండి. సర్తాజ్ ఏదైతే నిన్న జరిగిన మీడియా సమావేశంలో మంత్రి నారాయణ మాట్లాడుతూ
తణుకు తర్వాత తిరుపతిలో అత్యధికంగా టీడీఆర్ బాండ్స్ ఇష్యూ కుంభకోణం జరిగింది. దీనికి సంబంధించి విజిలెన్స్ విచారణ పూర్తయింది. సంబంధితలు ఎవరైతే ఈ కుట్రకు పాల్పడ్డారో, ముఖ్యంగా ఒక చోట స్థలాన్ని మాస్టర్ ప్లాన్ రోడ్డుకి ఇచ్చి ఆ తర్వాత వేరే సర్వే నెంబర్తో లబ్ధి పొందారు, అలాంటి వారందరి మీద క్రిమినల్ కేసులు కానీ ఏసీబీ అధికారులు అయితే ఏసీబీ కేసులు నమోదు చేస్తాం, ప్రజాప్రతినిధుల మీద అయితే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామంటూ కూడా చెప్పుకొచ్చారు. అయితే తణుకు తర్వాత ఇక్కడ జరిగిందని చెప్పుకొచ్చాడు. అయితే దీన్ని భూమన్ కరుణాకర్ రెడ్డి అసలు తిరుపతిలోనే ఎలాంటి అక్రమాలు జరగలేదని కూడా మంత్రి మాటలను తీసుకున్నాడు. దీంతో పాటు శ్రీలక్ష్మికి తనకు మధ్య ఉన్న శ్రీలక్ష్మి తన మీద ఉన్న ఏదైతే పగతో ఈ విధంగా నెల్లూరు జిల్లాకు సంబంధించిన ఒక టీడీపీ నాయకుడికి మొత్తం సమాచారం ఇచ్చి అతని ద్వారా ఈ విధాన్ని ప్రాపగండ చేయించి తన మీద బురద జల్లించిందంటూ కూడా చెప్పుకొచ్చాడు. మొత్తం మీద చూస్తే ఇది మనం ఏదైతే గతంలో టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఉన్న ఆనం వెంకటరమణారెడ్డి ఈ విషయాన్ని బహిర్గతం చేశాడు, పెద్ద ఎత్తున మీడియా ముందుకు వచ్చాడు. ఈ విషయంలో ఆధారాలు కూడా ఆయన బయట పెట్టిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే శ్రీలక్ష్మి గతంలో నెల్లూరు జిల్లా కలెక్టర్గా స్టార్టింగ్లో పనిచేసింది. అంటే వీరిద్దరికి అప్పట్లో పరిచయం ఉంది. అదేవిధంగా ఆనం కుటుంబంతో శ్రీలక్ష్మికి ఉన్న సన్నిహిత సంబంధాల వల్లనే తన మీద ఈ విధంగా బురద జల్లడానికి ప్రయత్నించింది. అందువల్లనే ఈ విషయంలో తనను ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నించడంలో భాగంగానే వైసీపీ ప్రభుత్వంలోనే విచారణకు ఆదేశించడం వల్లనే ఈ వ్యవహారం అంతా బయటికి నడిచింది. అప్పట్లో టీడీఆర్ బాండ్స్ ఇవ్వకుండా అడ్డుకోవడం వల్లనే ప్రస్తుతం చాలామంది ఏదైతే అర్హులైన వారందరికీ టీడీఆర్ బాండ్స్ రాలేదని కూడా ఆయన చెప్పుకొచ్చాడు. మొత్తం మీద అయితే ఆమె గురించి చెప్తూ ఆమెకు 11 విగ్గులు ఉన్నాయి. 11 విగ్గుల ఖరీదు 50 లక్షల వరకు ఉంటుంది. ప్రతిరోజు 50,000 రూపాయల ఖరీదైన చీర ధరించి వస్తుంది. ఇలాంటి వ్యవహారాలు చెప్పుకుంటూ ఆమె వ్యక్తిగత విషయాలను కూడా ఆయన బయటపెట్టాడు. అయితే ఇంత పెద్ద సీనియర్ నాయకుడు ఈ విధంగా మాట్లాడడం కొంత ఆశ్చర్యానికి లోనైందంటూ కూడా పలువురు అంటున్న పరిస్థితి. మొత్తం మీద చూస్తే ఇది టీడీఆర్ బాండ్ ఇష్యూ నుంచి శ్రీలక్ష్మి వర్సెస్ భూమన్ కరుణాకర్ రెడ్డి మధ్య గొడవ ఏదైతే వ్యక్తిగత వివాదం లాగా మారిందని చెప్పవచ్చు. ముఖ్యంగా గతంలో ఏదైతే ఇటు బళ్ళారి సమీపంలో ఉన్న ఇనుప గనుల విషయంలో అక్రమంగా భూములు కేటాయించింది గాలి జనార్దన్ రెడ్డికి అన్న కేసులో ఇప్పటికీ ఆమె మీద విచారణ కొనసాగుతుంది. సుప్రీంకోర్టు సైతం ఆమెను మరోసారి విచారణ చేయాలి. ఈ కేసులో ఆమె యొక్క పాత్ర పైన దోషిగా ఆమె కూడా ఉందంటూ కూడా తాజాగా హైకోర్టు ఆమెను కేసు నుంచి తొలగించిన తర్వాత సుప్రీంకోర్టు తర్వాత ఆమె మీద విచారణకు మరోసారి ఆదేశించిన నేపథ్యంలో అది కూడా ఆయన భూమిని దోచుకున్నది అంటూ కూడా ఆయన చెప్పడం గమనార్హం. మొత్తం మీద చూస్తే టీడీఆర్ బాండ్స్ ఇష్యూ కాస్త భూమన్ కరుణాకర్ రెడ్డి వర్సెస్ సీనియర్ ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మిల మధ్య గొడవలా మారే అవకాశం కనిపిస్తుంది. సర్తాజ్. రైట్, థ్యాంక్ యూ.